ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. పరిశుద్ధుడు మహాగణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయం వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం ఒక ఆత్మకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనము. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా దీవులను లేవనెత్తువాడు, భక్తిహీనులు ఆయన నేలను కూల్చును. కీర్తన గ్రంథం 149వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చుడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయుడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూ నివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును, తన వాగ్దండం చేత లోకమును కొట్టును, తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి, మీరు వెతికి వినయము గలవారే నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించడం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమున అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, నిర్మలమైన మనసాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణ కూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయమును క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకణుడు అనే దేవ యేసయ్యనైనా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ మీ దీనత్వం కలిగి నడుచుకున్న వారు ఉండే శక్తిని అనుగ్రహించి, మా స్వబుద్ధిని కాక మీ యందు భయభక్తులు కలిగి నడుచుకున్న వారు ఉండే శక్తిని జ్ఞానం బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.